టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గ నేతలు ఏమనుకుంటున్నారు? ఈ నియోజకవర్గంలో ఉన్న అత్యధిక సామాజిక వర్గం వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఆ రెండు పార్టీలు ఎందుకు మొగ్గు చూపటం లేదు? తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీట్ ఇచ్చే పార్టీ కోసం వారంతా ఎదురు చూస్తున్నారా? జనసేన పార్టీ నుంచి టికెట్ వస్తే ఆ సామాజిక వర్గం వారు ఏకతాటిపైకి వస్తారా? అసలు ఇంతకీ ఇచ్చాపురం నియోజకవర్గంలో తాజా రాజకీయాలు ఎలా ఉన్నాయో ఇవాళ లోగుట్టులో చూద్దాం. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాలం అశోక్ పేరును, ఇచ్చాపురం నుంచి వైకాపా తరపున కన్వీనర్ గా ఉన్న పిరియా సాయిరాజ్ పేరును ఎమ్మెల్యే అభ్యర్థులుగా దాదాపుగా ఫైనల్ చేసినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ సంకేతాల నేపథ్యంలో ఇచ్చాపురంలో యాదవ సామాజిక వర్గం వారిలో కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఇచ్చాపురం నియోజకవర్గంలో అటు టీడీపీ తరపున ఇటు వైకాపా తరపున కళింగ సామాజిక వర్గం వారికే సీట్లు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సోంపేట ధర్మల్ వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా పోరాటం చేసిన డాక్టర్ కృష్ణమూర్తి జనసేన తరపున పోటీలో ఉంటారని చాలా మంది భావించినా ఆయన మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో యాదవ సామాజిక వర్గం వారు తమ పరిస్థితిపై ఆలోచనలో పడ్డారు. జనసేన పార్టీ నుంచి తమ కులానికి చెందిన వ్యక్తికి సీటు వస్తుందేమో అంటూ ఆశపడుతున్నారు. ఒకవేళ తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులలో ఎవరికి జనసేన తరపున టికెట్ వస్తుంది, ఎవరైతే ధీటుగా రేసులో నిలబడగలరని ఆ సామాజిక వర్గం వారు బేరీజు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండే ధర్మాన ప్రసాదరావు వైకాపాలో చేరడంతో ఆయన అనుచరులుగా ఉన్న నర్తు నరేంద్ర, నర్తు రామారావులు వైకాపాలో చేరారు. వీరిలో నర్తు నరేంద్రకు యాక్టివ్ గా పనిచేసే వ్యక్తిగా పేరుంది. డీసీసీ వైస్ చైర్మన్ గా పనిచేయడంతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నర్తు నరేంద్ర పనిచేయడంతో జిల్లాలో ఎక్కువగా పరిచయాలు ఉండడంతో పాటు రాజకీయాలు చేయడం కూడా బాగానే నేర్చుకున్నారు. ఈయన్ను 2014 ఎన్నికలకు ముందు వైకాపా ఇచ్చాపురం కన్వీనర్ గా జగన్ నియమించారు. దాదాపు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా ఖరారు అవుతుందని అనుకున్న సమయంలో నర్తు రామారావుకు జగన్ టికెట్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఎమ్మెల్యేగా పదవిని వదులుకుని పార్టీలోకి వచ్చిన పిరియా సాయిరాజ్ ఇన్ఛార్జి పదవి ఇచ్చి టికెట్ దక్కించుకోలేకపోయిన నర్తు నరేంద్రలు రామారావుకు అనుకూలంగా పనిచేయలేకపోయారు. దీంతో టీడీపీ అభ్యర్థి అశోక్ గెలిచారు. 2014 ఎన్నికల్లో తన ఓటమికి కారణం నరేంద్ర అని, అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఇన్ఛార్జి నర్తు రామారావు ఆవేదన వ్యక్తం చేయడంతో జగన్ నర్తు నరేంద్రను వైకాపా నుంచి సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్ ను ధర్మాన ప్రసాదరావు ఎత్తివేయిస్తారని భావించిన నరేంద్రకు ఆ పని జరగకపోవడంతో టీడీపీలో చేరిపోయారు. మంత్రి అచ్చెన్నాయుడు, పలాసి ఎమ్మెల్యే శివాజీలు ఆహ్వానించడంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర టీడీపీలో చేరిపోయారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో 50% యాదవ సామాజిక వర్గం వారు ఉండగా 15% వరకు కళింగ సామాజిక వర్గం వారు ఉన్నారు. మిగతా 35% వారు వడియా కులస్తులతో పాటు వివిధ కులాల వారు ఉన్నారు. ఈ 30% ప్రజలతో పాటు యాదవ సామాజిక వర్గంలో నరేంద్రకు మంచి పట్టుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో నర్తు నరేంద్రకు ఇచ్చాపురం టికెట్ వస్తుందేమో అంటూ పలువురు యాదవ సామాజిక వర్గం వారు ఆశపడ్డారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్కే టికెట్ దక్కే సంకేతాలు అందడంతో యాదవ సామాజిక వర్గం వారితో పాటు ఇచ్చాపురంలో ఉన్న పలు సామాజిక వర్గంలోని నేతలు మరోలా ఆలోచిస్తున్నారు.
జనసేన పార్టీ తరపున నర్తు నరేంద్ర పోటీ చేస్తే బెటర్ అని సలహా ఇస్తున్నారు. నరేంద్ర టీడీపీని వీడి జనసేనలో చేరితే అటు వైకాపాకు ఇటు టీడీపీకి గెలుపు అవకాశాలపై ధీమా పోతుందని లెక్కలేసుకుంటున్నారు. టీడీపీ పార్టీలోకి వచ్చిన తనను పట్టించుకోకపోవడంతో నర్తు నరేంద్ర కూడా టీడీపీపై కాస్త గుర్రగానే ఉన్నారు. ఒకవేళ జనసేన పార్టీ నుంచే నరేంద్రకు పోటీ చేసే అవకాశం వస్తే ఇచ్చాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ తో పాటు వైకాపా కన్వీనర్ సాయిరాజులు ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా నరేంద్ర గెలుస్తాడని చెప్పలేం కానీ గెలుస్తారనుకున్న అభ్యర్థికి ఓటమైపు తీసుకెళ్లగలరని నరేంద్ర సన్నిహితులు అంచనాలు వేస్తున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపు ఇప్పుడు యాదవ సామాజిక వర్గం నేతల నిర్ణయంపై ఆధారపడి ఉందని తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతుంది.